అందరికీ నమస్కారం. ఓ పండగ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది మామూలు పండగ కాదు. అన్యాయంపై తిరగబడిన ఓ గొప్ప ప్రతిఘటనకు ప్రతీక. అదే మేడారం జాతర. పదండి ఆ కథేంటో చూద్దాం. మొట్టమొదట ఈ నంబర్ చూడండి. 1 కాదు 10 కాదు, ఏకంగా 1,30,00,000 మంది. ఆలోచించండి, కేవలం 4 రోజుల్లో ఒకే ఒక్క చోట ఇంతమంది జనం. అంటే ఆ పండగ వెనుకున్న శక్తి ఏంటో మనం ఊహించుకోవచ్చు. సరిగ్గా ఈ భారీ జనసంద్రమే మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండగ ఏది? ఆ సమాధానమే మన ఇవాల్టి కథకు మూలం. ఆ ప్రశ్నకు సమాధానం ఇంకేముంది, మేడారం జాతర. దీనికే సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పేరు. ప్రతి 2 ఏళ్లకోసారి తెలంగాణలోని కోయా గిరిజన తెగవాళ్లు జరుపుకుని ఓ అద్భుతమైన ఉత్సవమిది. అయితే ఈ జాతర వెనుక ఉన్న కథ చాలా ఉద్వేగభరితమైంది. ఇది కేవలం పురాణగాథ కాదు, అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించిన 2 వీరవనితల కథ అన్నమాట. ఒక తల్లి, కూతురు తమ ప్రజల కోసం ఎలా దేవతలుగా నారిపోయారో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొదలయ్యేది 12వ శతాబ్దంలో. అప్పుడు కోయ రాజ్యం భయంకరమైన కరువుతో అల్లాడిపోతోంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అలాంటి టైంలో కాకతీయ రాజు ఏమాత్రం కనికరం లేకుండా పన్నులు కట్టాల్సిందేనని పట్టిపట్టాడు. ఇంకా అప్పుడే మొదలైంది అసలు పోరాటం. సమ్మక్క, ఆమె భర్త పగిడిద్దరాజు, వారి పిల్లలు సారలమ్మ, జంపన్న అందరూ కలిసి ఆ అన్యాయంపై తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. కాని ఆ భీకరమైన యుద్ధంలో సమ్మక్క తన భర్తను, కొడుకును, ఎంతోమంది నాయకులను కోల్పోయింది. చివరికి ఒంటినిండా గాయాలతో ఉన్న సమ్మక్క తన ప్రజల్ని ఎప్పటికీ కాపాడతానని మాట ఇచ్చి ఆ అడవిలోనే మాయమైపోయిందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే మనం విన్న ఈ వీరగాథలో ఇంకా మనకు తెలియని కోణాలేమైనా ఉన్నాయా? అంటే ప్రచారంలో ఉన్న ఈ కథకు అసలు చరిత్రకు మధ్య తేడా ఏంటి? చరిత్రకారులు దీని గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి. ఇక్కడ మనకు 2 వేర్వేరు వెర్షన్లు కనిపిస్తాయన్నమాట. ఒకటి మనం సాధారణంగా వినే పురాణం. దాని ప్రకారం సమ్మక్క దైవాంశ సంభూతురాలు, అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి. కాని చారిత్రక విశ్లేషణ కాస్త భిన్నంగా ఉంది. ఆమె బహుశా ఒక గిరిజన నాయకుడి కూతురై ఉండొచ్చని, ఆ యుద్ధం కేవలం పన్నుల కోసం కాకుండా రాజకీయ ఆధిపత్యం కోసమో లేదా మతపరమైన గొడవల వల్లో జరిగి ఉండొచ్చని సూచిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన థియరీ కూడా ఉంది. దాని ప్రకారం సమ్మక్క అడవిలో అదృశ్యం కాలేదట. యుద్ధంలో ఆమెను కుట్రపని చంపేశారట. మరి ఈ అదృశ్యం కథ ఎందుకొచ్చిందంటే, ఒక మహిళ చేతిలో ఓడిపోయామనే అవమానాన్ని తట్టుకోలేక ఆమె శత్రువులే ఈ కథను ప్రచారం చేశారని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. చూసారా ఎంత పొలిటికల్ ట్విస్ట్ ఉందో? సరే, కథ వెనుక ఉన్న వాస్తవాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ త్యాగం, ఆ పోరాట స్ఫూర్తి మాత్రం ఈ రోజుకి కోట్లాది మంది గుండెల్లో బలంగా నాటుకుపోయింది. మరి 800 ఏళ్ల నాటి ఆ వారసత్వాన్ని నేటి ఆచారాల్లో ఎలా బ్రతికిస్తున్నారో చూద్దాం. మేడారం జాతరలో అన్నిటికంటే పెద్ద ప్రత్యేకత ఇదే. ఇక్కడ మీకు పెద్ద పెద్ద గుళ్ళు కనిపించవు, రాతి విగ్రహాలుండవు, గంటల తరబడి మంత్రాలు వినిపించవు. ఇది పూర్తిగా ప్రకృతితో మమేకమైన ఆరాధన. మరి విగ్రహాలు లేకపోతే అమ్మవారును ఎలా కొలుస్తారు? ఇక్కడ దేవతలకు ప్రతిరూపాలు రాతి శిల్పాలు కాదు. వాళ్ళు నమ్మేది ప్రకృతిని. బట్టతో చుట్టిన వెదురు కర్రలు, కుంకుమ, పసుపు భరిణెలు, గాజులు, వీటి రూపంలోనే అమ్మవారును చూసుకుంటారు. పూజలన్నీ కూడా ఆరుబయట చెట్ల కిందే జరుగుతాయి. ప్రకృతితో వారికున్న బంధానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? ఈ జాతర మొత్తం 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు పక్క ఊరి నుంచి సారలమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకురావడంతో వేడుక మొదలవుతుంది. ఇక రెండో రోజు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే ఘట్టం, చిలకలగుట్ట నుంచి సాక్షాత్తు సమ్మక్క తల్లి ఆగమనం. మూడో రోజుకైతే జాతర పీక్స్కెళ్ళిపోతుంది. కోట్లాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. చివరిగా 4వ రోజు దేవతలు తిరిగి అడవులోకి వెళ్లిపోతారనే నమ్మకంతో వనప్రవేశమనే కార్యక్రమంతో ఈ మహాజాతర ముగుస్తుంది. ఇక్కడ చాలా ప్రత్యేకమైన మొక్కుబడొకటుంది. అదే బంగారం సమర్పించడం. బంగారం అనగానే కంగారు పడకండి, ఇది నిజమైన బంగారం కాదు, బెల్లం. భక్తులు తమ బరువుకి సరిపడా బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
ఇదొక రకంగా వాళ్ళ వ్యవసాయ సంస్కృతికి అందరూ సమానమే అనే భావనకు ప్రతీకన్నమాట. అలాగే ఇంకో ముఖ్యమైన ఆచారముంది, జంపన్న వాగులో పుణ్యస్నానం చేయటం. యుద్ధంలో వీరమరణం పొందిన సమ్మక్క కొడుకే ఈ జంపన్న. ఆయన పేరు మీదున్న ఈ వాగులో స్నానం చేస్తే పాపాలు పోతాయని, అమ్మవార్ని దర్శించుకునే ముందు మనసు, శరీరం రెండూ శుద్ధి అవుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. చూశారుగా, ఈ కథలు, ఈ ఆచారాలు ఇవన్నీ మేడారం వారసత్వంలో భాగాలు. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఈ పండగకు ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ఎందుకింత ప్రాముఖ్యత ఉంది? ఎందుకంటే ఇది కేవలం కోయ తెగవాళ్ల పండగే కాదు. ఇప్పుడు దీని స్వరూపం పూర్తిగా మారిపోయింది. గోండులు, లంబాడాలు, చెంచులు ఇలా ఎన్నో గిరిజన తెగలతో పాటు గిరిజనతేతర భక్తులు కూడా కోట్లల్లో తరలివస్తున్నారు. ఇది నిజంగా భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దం. ఈ జాతర సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఇది గిరిజన విశ్వాసానికి, వాళ్ల సామూహిక జ్ఞాపకాలకు, చారిత్రకంగా జరిగిన అన్యాయంపై వాళ్ల ప్రతిఘటనకు ఒక సజీవ సాక్ష్యం. సో ఫైనల్గా ఈ జాత్ర మనకు ఏం చెప్తోంది? ఇది మహిళల ధైర్యాన్ని, వాళ్ల నాయకత్వాన్ని సెలబ్రేట్ చేస్తోంది. గిరిజన ఐక్యతకు, వాళ్ల సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక బలమైన వేదికగా నిలుస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఏ సిద్ధాంతాల మీదో కాకుండా ప్రకృతి మీద ఆధారపడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యవస్థకు ఇది నిదర్శనం. దీని ప్రాముఖ్యతను గుర్తించే 1996లో తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగగా ప్రకటించింది. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒక ప్రశ్న మెదలాలి. సుమారు 800 ఏళ్ల కిందట మహిళల నాయకత్వంలో జరిగిన ఒక గిరిజన పోరాట గాథ నేటి మన ప్రపంచానికి ఎలాంటి సందేశాన్నిస్తోంది? దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి.